హిమాలయాల్లోని కైలాస పర్వతం దగ్గర మహాదేవుడు శివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో దేవతలు, మహర్షులు ఒక గొప్ప ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. సృష్టికి ఆద్యుడు ఎవరు? ఈ విశ్వానికి అసలైన మూలం ఏమిటి? అప్పుడు బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు మధ్య ఒక వాదన మొదలైంది. ఇద్దరూ తమలో తామే అత్యున్నతులమని భావించారు. కాని వారి ముందే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. హిమాలయాల్లోని కైలాసొక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక మహా జ్యోతిస్తంభం ప్రత్యక్షమైంది. దానికి ఆది కనిపించలేదు, అంతం కనిపించలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని పైభాగం ఎక్కడ ఉంది? దాని క్రింది భాగం ఎక్కడ ఉంది? బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ జ్యోతిస్తంభం రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మదేవుడు ఆ జ్యోతిస్తంభం పైభాగాన్ని వెతకడానికి హంస రూపంలో పైకి వెళ్లాడు. శ్రీమహావిష్ణువు దాని క్రింది భాగాన్ని తెలుసుకోవడానికి వరాహ రూపంలో భూమి లోతుల్లోకి వెళ్లాడు. ఎంత దూరం వెళ్లినా, ఎంతకాలం వెతికినా ఆ జ్యోతికి ఆది అంతం మాత్రం కనిపించలేదు. అప్పుడు ఇద్దరికీ ఒక విషయం అర్థమైంది. ఇది సాధారణమైన జ్యోతి కాదు. ఇది అపారమైన దైవశక్తి. చివరకు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమ ప్రయత్నాన్ని ఆపివేశారు. తమ శక్తికి ఒక పరిమితి ఉందని తెలుసుకున్నారు. కాని ఆ అనంతమైన జ్యోతి మాత్రం ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. ఆ జ్యోతిని చూసి ఇద్దరూ చేతులు జోడించి ప్రార్థించారు. ఓ దివ్యశక్తి, నీవెవరు? నీ నిజ స్వరూపాన్ని మాకు దర్శించు. అప్పుడు ఆ జ్యోతిస్తంభం నుంచి ఒక అద్భుతమైన దివ్యరూపం వెలువడటం ప్రారంభమైంది. చివరకు బ్రహ్మదేవుడు, ఆ అనంతమైన జ్యోతి మధ్య నుంచి మహాదేవుడు శివుడు దివ్యమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూసిన బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు వెంటనే చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు వారికి అసలైన సత్యం అర్థమైంది. ఆది లేని, అంతం లేని అనంతమైన పరబ్రహ్మ స్వరూపమే మహాదేవుడు. తమ మధ్య ఉన్న గొప్పతనపు భావనను విడిచిపెట్టి శివుని మహిమను అంగీకరించారు. కాని శివుడు వారికి ఇంకా ఒక గొప్ప సత్యాన్ని చెప్పబోతున్నాడు. అయితే శివుడు బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి ఏ సత్యాన్ని వివరించాడు? ఆ అనంత జ్యోతిస్తంభం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? బ్రహ్మ, విష్ణువులకు శివుడు ఇచ్చిన ఆ దివ్య ఉపదేశం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా తరువాతి భాగం చూడండి. ఎందుకంటే ఇక్కడి నుంచే శివుని అనంత మహిమ గురించి మరొక అద్భుతమైన కథ ప్రారంభమవుతుంది. ఓం నమః శివాయ.